2024 ఐపీఎల్ సీజన్లో డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ అదరగొడుతుంది. కొత్త కెప్టెన్ రుతురాజ్ జట్టును ఎంతో సమర్థవంతంగా ముందుకు నడిపిస్తున్నాడు. ఇక ఆ జట్టు మాజీ కెప్టెన్ సీనియర్ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోని సలహాలు, సూచనలతో సారథ్యంలో మెలకువలను నేర్చుకుంటూ జట్టుకు ముందును నడిపిస్తున్నారు. వ్యక్తిగత ప్రదర్శన విషయంలో కూడా అదరగొడుతున్నారు. ఇప్పటి వరకు 6 మ్యాచెస్ ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ 4గింట్లో విజయం సాధించింది. పాయింట్స్ టేబుల్లో 3వ స్థానంలో కొనసాగుతుంది. అయితే ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఉన్న అందరూ ఆటగాళ్లు కూడా ఫుల్ ఫామ్లో ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్గా మారిపోయింది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి ఒక ఇండియన్ సీనియర్ ప్లేయర్ రాబోతున్నారట. ఇటీవల సీనియర్ ప్లేయర్ పెట్టిన పోస్ట్ కాస్త వైరల్గా మారిపోయింది. ఆయన పెట్టిన పోస్టుకు ఇదే అర్థమంటూ సోషల్ మీడియా జనాలు చర్చించుకుంటున్నారు. ఇంతకా సీనియర్ ప్లేయర్ ఎవరో కాదు, చేతేశ్వర్ పూజారా. అయితే గతంలో చేతేశ్వర పూజారా ఐపీఎల్లో కొన్ని సీజన్స్లో పాటు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఆడారు. కానీ టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ అనే పేరున్న పూజారా ఆ తర్వాత ఐపీఎల్లో చోటు కోల్పోయారు. తర్వాత ఏ టీం కూడా అతన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు మళ్ళీ అతను చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడనున్నారా అంటే అతను పెట్టిన పోస్ట్ మాత్రం ఇదే చర్చకు దారితీసింది. సూపర్ కింగ్స్ #తో ఈ సీజన్లో మీతో చేరేందుకు ఎదురు చూస్తున్నా అని ఒక పోస్టు పెట్టాడు పూజారా. దీంతో పూజారా మరోసారి అటు చెన్నైకి ఆడతారా అనే విషయం చర్చనీయాంశంగా మారింది. లేదంటే ఏదైనా వాణిజ్య ప్రకటన కోసం ఇలాంటి పోస్టు పెట్టారు అన్న దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ధోని గురించి చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ కన్సల్టెంట్ కోచ్ ఎరిక్ సిమ్మన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నేను చూసిన వారిలో మాహి చాలా కష్టపడే మనిషి. అతనికి ఎంత నొప్పి ఉందో మాకు తెలుసు. అయితే అభిమానుల కోసం గాయాన్ని కూడా లెక్క చేయకుండా ఆడాలని అనుకుంటున్నాడు కన్సల్టెంట్ కోచ్ ఎరిక్ సిమ్మన్స్. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు సెలెక్ట్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.